6 7 8 9 10 10 11 12 నేనే గెలిచాను నేనే గెలిచాను నేనే గెలిచాను. పాల సుక్కలు లెక్క పెట్టి నేను గెలిచినా అంటే ఏయ్, నేను చుక్కలు మాత్రం లెక్క పెట్టాలి అన్నాను గాని ఆకాశంలో చుక్కలు అన్నానా? మోసం తొండి. ఆ? నేను ఒప్పుకోను. సరే అయితే ఈసారి పందెం నువ్వు చెప్పు. గట్లనా? సరే కాసుకోవే ముసలి. నేను ఈ దోశ పెనం మీద చేయి పెడతా కానీ నేను అరవా. మరెవరు అరుస్తారు? నువ్వు నువ్వు చేయబడితే నేను ఎందుకు అరుస్తానే? చూస్తావా? చూస్తాను. సరేదా? చూసినవా ఎట్లా అరిచినవా? నేను చేయబెడతాను గాని నా చేయబెడతానన్నా. అలా ఫిట్టింగ్ పెట్టావా? చెప్తాను. సరే జరిగిన పందాలు వదిలేద్దామే. ఆఖరిగా ఒక పందెం పెట్టుకుందామే. అందులో ఎవరు ఓడిపోయినా గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. గట్లనే. అయితే మనిద్దరం మిగిలిన చేంజ్ మొత్తం ఈయన దగ్గర ఇచ్చేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈయన డబ్బులు ఇస్తాడు. సరేనా? ఓకే. ఇగో తీసుకో అన్నా. ఇదిగో నా డబ్బులు తీసుకో. పందెం ఎంత? చెప్తాను. ఒక గ్లాస్ వాటర్ ఇవ్వు బాబు. చెప్తాను. చూడు, ఈ గ్లాసును పట్టుకోకుండా ఇందులో నీళ్లు తాగిస్తానే. నీ కంటికి నేను పాగదానిలా కనిపిస్తున్నానా? గ్లాస్ పట్టుకోకుండా ఎట్లా తాగుతారే? నువ్వు తాగలవా లేదా చెప్పు అంతే. నేను కాదు, నువ్వు కూడా తాగలేవు. తాగి చూపిస్తా. నిజంగా గ్లాస్ టచ్ చేయకుండా తాగినావనుకో చేంజే కాదు నా కాడున్న పైసలు మొత్తం నీకు ఇస్తా. అదే మాట మీద ఉండవు. గట్లనే. తాగు. తాగుతానే. చూసావా టచ్ చేయకుండా ఎలా నీళ్లు తాగాను? చాలే, నేను టచ్ చేయకుండా నీళ్లు తాగుతానని చెప్పాను గాని నువ్వు టచ్ చేయవని చెప్పానా? ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వే న్యాయం చెప్పవయ్యా. మీరే గెలిచారండి. అది చూసావా? ఇదిగో బాబు డబ్బులు ఇవ్వయ్యా. ప్లీజ్ ముస్లి, ఆ డబ్బులు లేకుండా పోతే మా మామ నన్ను చంపేస్తాడే. ప్లీజ్ ముస్లి, ఇంకెప్పుడు నీతో పని. ప్లీజ్ నా డబ్బులు నాకు ఇయ్య ముస్లి. ప్లీజ్ ముస్లి. ఇదిగో ఒక్కసారి అనసూయ చేతికొచ్చాక తిరిగి రావడం చాలా కష్టం. బాయ్. ప్లీజ్ ముస్లి. అయ్యో మీరు తినండి సార్. ఆగవే ఆగవే ముస్లి, ఆ డబ్బులు లేకపోతే నేను చచ్చిపోతానే. ప్లీజ్ ఇయ్యవే, నా డబ్బులు నాకు ఇయ్యే. ఇది దండం పెడతానే. ప్లీజ్ ముస్లి, ప్లీజ్ ప్లీజ్ ముక్కుతానే. ముస్లి ఆగవే. దేవుడా, అనవసరంగా నాతో పందెం కట్టిన. ఎంతో కష్టపడి సంపాదించిన పైసలు మొత్తం లాక్కపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మా మామకి ఏమని చెప్పాలి?
శ్వేత వచ్చావా? చేంజ్ తెచ్చావా? అడుగుతుంటే మాట్లాడవేంటే? 5,000కు చేంజ్ తెచ్చావా? సారీ మామా. దొరకలేదా? సర్లే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ డబ్బులు ఇక్కడ ఇవ్వు, నేనే ఎక్కడైనా మార్చేస్తా. అది డబ్బులు 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 పోయినాయి మామా. ఏంటి? 5,000 పోయాయా? అవు మామా. ఎంతో జాగ్రత్తగా ఉంటావు కదే, మరి ఎలా పోగొట్టుకున్నావు? ఎవరైనా లాక్కుపోయారా? లే మామా. ఎక్కడైనా చేజారి పడిపోయా? లే మామా. మరి ఎలా పోయాయే? పందెం కట్టిన మామా. ఏంటి? 5,000 రూపాయలు పందెం కట్టావా? పోతాయని అనుకోలే మామా. వసే పాపాత్మురాలా, ఇప్పటికే నువ్వు చేసిన వెదవ పనికి పిచ్చెక్కి చస్తున్నానే. ఆ నిర్మాతలకి ఏ సమాధానం చెప్పాలో తెలియక, అంత డబ్బు నేనెక్కడి నుంచి తేవాలో అర్థం కాక నరకం అనుభవిస్తుంటే, చేసిన పాపం చాలక చేతిలో ఉన్న డబ్బుతో పందెం కట్టొస్తావా? ఛీ! నీలాంటి దౌర్భాగ్యరాలి ముఖం చూడాలంటేనే అసహ్యం వస్తుంది. నీ పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. కానీ ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన పాపానికి చంపలేక వదిలేస్తున్నానే. నా చేతుల్లో చావకముందే ఈ ఇంటి నుంచి, నా కంటి ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. సారీ మామా. ఇలాంటి తప్పు ఇంకోసారి చెయ్యను మామా. వద్దు. నిన్ను భరించే ఓపిక, క్షమించే ఓర్పు నాకు లేదు. ముందు వెళ్ళిపో. నేను చెప్పేది విను మామా. ఆగు మామా. నువ్విలా వినవే, నేనే నిన్ను గెంటేస్తా, నా చేతులతో గెంటేస్తా. వెళ్ళవే, వెళ్ళవే, వెళ్ళు. పోవే. పోవే బయటికి. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. పో. ఇప్పుడు గిట్ల పైసలు లేకుండా ఇంటికి పోయినావు. మా మామ కొట్టి కొట్టి చంపుతాడు, ఇంట్లో నుంచి బయటికి గండుతాడు. గా ముస్లి కాళ్ళు మొక్కైనా సరే నా పైసలు నేను తీసుకుపోవాలి. పోతా, పోయి గా ముసలిని బతిలాడుకొని నా పైసలు నేను తెచ్చుకుంటా. డబ్బురా, డబ్బు డబ్బురా, గుండెల్ల పెట్టుకోరా. లక్ష్మిరా, ధనలక్ష్మిరా, లవ్వాడి కట్టుకోరా.
చక్రవర్తికి వీధి బిచ్చగాడికి బంధువవుతానంది మని 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 అయ్యి చుట్టము కాదు అమ్మ చుట్టము కాదు మని మని అంది మని మని ఏంటంత హుషారుగా ఉన్నారు? చూసారే 500కే చిల్లర మార్చలేను అన్నారు. చిల్లర తేవడం నా వల్ల కాదు అన్నారు. హ! అందుకే 500 కాదే 5,000కు చిల్లర మార్చుకొచ్చాను. అంతేకాదు బోనస్ గా ఇంకో 5,000 తెచ్చాను. ఎక్కడ కొట్టుకొచ్చారు? ఏయ్, ఏంటి? అంటే అత్తయ్య గారు ఏ గుడి దగ్గర నిలబడ్డారు అని అడుగుతుంది. ఈ ఒసేయ్. మా ఉద్దేశం ఇంత ఈజీగా ఎలా సంపాదించారు అని. దారిలో ఆ శ్వేత తగిలిందే దానికో చిన్న జలక్కిచ్చాను. దాని దగ్గర 5,000 కొట్టేశాను. ఆహాహా అత్తయ్య గారు, మీరు పైకి కనపడరు గాని మీలో మార్చి గజిదంగున్నాడండి. ఎంతైనా దొంగ కొల్లు పట్టిన బ్యాచ్ కదా అక్క. ఏ ఒసేయ్. ఎక్కువ వాగారంటే ముక్కుల కోసి కాకులు కేసేస్తా. చూడండి, రేపు ఉదయం మనం ఊరికెళ్ళిపోతున్నాం. ఎవరైనా అప్పు తీరుస్తామని వస్తే నేను లేను అని చెప్పి తిప్పి పంపించేయండి. ఆ? అవును, మీరిప్పుడు ఊరెళ్ళడం అంత అవసరం అత్తయ్య గారు? ఆ? వెళ్ళకపోతే అప్పులు వాళ్ళిచ్చే పాత నోట్లతో ఇల్లంతా నిండిపోతుంది. అప్పుడు బ్యాంకులో వెయ్యలేక ఇంట్లో దాయలేక ట్యాక్స్ కట్టలేక నేను చావాలి. ఓహో, అయినా మీకు ఆ బాధ అక్కర్లేదు అత్తయ్య గారు. మీ డబ్బులు మొత్తం మేము నొక్కేస్తాం. ఏంటి? అదే అత్తయ్య గారు, మా అకౌంట్ లో మీ డబ్బులు మొత్తం తీసుకొచ్చి వేస్తాం. మీకు అవసరమైనప్పుడు 10-20 ఇస్తాం. ఆ, ఆ, ఆ. చంపుతానే. ఆహా, నా డబ్బులు మీ అకౌంట్ లో వేసి నేను ఇలా ముసుకోవాలా? అయ్యో, ముందు మేము చెప్పింది జాగ్రత్తగా వినండి అత్తయ్య గారు. ఆ లాయర్ ఇచ్చిన డబ్బు, ఆల్రెడీ అప్పులు వాళ్ళు ఇచ్చిన డబ్బు మా నలుగురు అకౌంట్ లో వేసేస్తాం. దాంతో ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అవసరమైనప్పుడు మేము తిరిగి ఇచ్చేస్తాం. నిజంగానే తీసిస్తారు కదా? ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా తిరిగిస్తాం. అసలే అత్తయ్య గారు పాపం భయపడుతుంటే నీ పిచ్చి వగుడుతూ ఇంకా భయపడతావేంటే? అత్తయ్య గారు, దాని మాటలే పట్టించుకోకండి. మీ డబ్బులకి నాది హామీ. ఈ రోజు నుంచి ఈ డబ్బు మాది. అంతేలేండి అత్తయ్య, ఇవి మా డబ్బులు. అదే అది కాదు. ఏయ్, నువ్వెందుకు వచ్చావే? నీకు దండం పెడతానే ముసలి, నీ కాళ్ళు మొక్కుతానే. ఆ పైసలు లేకపోతే మా మామ జైలుకు పోతాడు. నీకు పుణ్యం ఉంటది ముసలి, నా పైసలు నాకు ఇచ్చేయి. ఏయ్, ఇవ్వకపోతే నీ ప్రాణం పోతుంది, ఇస్తే నా ప్రాణం పోతుంది. కరెక్టే, అందరి ప్రాణాలు ఒంట్లో ఉంటే మా అత్తగారి ప్రాణాలు మాత్రం నోట్లలో ఉంటాయి. ప్లీజ్ ముసలి, ఆ? ఇంకెప్పుడు నీతో పెట్టుకోనే, నీ జోలికి రానే, నీతో పందెం కూడా గాయనే. నువ్వు కనబడితే తలకాయ దించుకొని పోతానే. నువ్వేం చెప్తే అది చేస్తారే ముసలి. ప్లీజ్ నా పైసలు నాకు ఇచ్చేయి ముసలి. సరే సర్లే, నువ్వు మరీ అంతలా బతిమాలుతుంటే నాకే ఏదోలా ఉంది. ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో. ఆగండి గారు, ఆ డబ్బులు ఏమన్నా మీకు ఊరికే వచ్చాయా? మీరెంతో కష్టపడి మోసం చేస్తే వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అత్తయ్య గారు. సద్వినియోగమా? ఎలానే? ఆ లాయర్ ఏం చెప్పాడు అత్తయ్య గారు? దీనికి డబ్బులిచ్చి ఒక పేపర్ మీద వేలిముద్ర పెట్టించి సంతకం పెట్టించమన్నాడా? అవునా? మ్మ్. అయ్యో, సంగతి మర్చిపోయానే. సో
దానికి డబ్బు కావాలంటే ఓచరు మీద వేలిముద్ర వేసి సంతకం పెట్టమనండి. నువ్వు సూపరే. ఇదిగో శ్వేత, నీ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ ముసలి, నీ మేలు మర్చిపోను. కాకపోతే ఓచర మీద నువ్వు వేలు ముద్ర వేసి సంతకం పెట్టాలి. సర్లే, పైసల కోసం నువ్వు వేడు సంతకం పెట్టమంటే ఆడ పెడతా. చెప్పేడ పెట్టాలి. ఉండి చెప్తా. ఏ లత, లోపలికి వెళ్ళి ఓచర తీసుకురా. వెళ్ళు. అలాగే. ఆగొస్తుంది. పెట్టు. సంతకం పెట్టు. అయిపోయింది ముసలి. వెరీ గుడ్. ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో. చేంజు నాకు కావాలి అత్తయ్య గారు. కావాలంటే పాత నోట్లు తీసుకోమనండి. పెద్ది ప్లీజ్ పెద్ది, పాత నోట్లు తీసుకోవట్లేదు పెద్ది. మా మామ ఊరికి పోవాలి. 100 నోట్లు ఈ పెద్ది. కావాలంటే పాత నోట్లు తీసుకో, లేదంటే పో. లత, ఆ? పాపం ఇచ్చేవే. ఆ? మీరు ఊరుకోండి అత్తయ్య గారు, మీ పని చేసి పెట్టాం కదా. అయినా దాని డబ్బులు దానికి ఇస్తున్నాం, ఇంకేంటి బాధ? ఆ? కావాలా వద్దా? ఎంతో కష్టపడి ఒళ్ళు పుల్లు పడేటట్టు చాకిరి చేసి సంపాదించిన పైసలు పెద్ది అవి. నీ బిడ్డ లాంటి దాన్ని నా పైసలు నాకు ఇచ్చేయి పెద్ది. ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఒసేయ్! నీ మేకప్ మొహంలో మేకప్ ఏంటి? ఏయ్, నన్ను తింటావా? చిక్కడు కాదే, చంపుతా బర్రె మొహం దానా. చిన్న పిల్ల నేర్పించి నీకు సిగ్గు లేదా మీకు? పోతారే, నా ఊసర తగిలి పోతారే, మట్టి కొట్టుకొని పోతారే. మీ నోట్లో మన్ను కూడా. ఈ మేకప్ ది మెంటల్ వాళ్ళు చేస్తుంటే గడ్డి మెక్కిన గుడ్డి గేదె లెక్క కదలకుండా కూర్చున్నావేందే? దౌడలు వలగొట్టి నా పైసలు నాకు ఇచ్చాయి. ఏంది గడ్డి గిడ్డి గుడ్డు కుక్క అంటావేంటే? చంపుత చండాల మొహం దానా. అరిగిపోయిన చీపురు గట్ట మొహాలు పెట్టుకొని నన్ను మోసం చేస్తారే. నీ తల్లి మీ లెక్క నేను సెటిల్ చేస్తానే. ఏ ముసలి, నిన్ను కొట్టైనా సరే, నిన్ను కిడ్నాప్ చేసైనా సరే, అవసరమైతే చంపైనా సరే, నా పైసలు నేను తీసుకుంటా. నేనంటే చూపిస్తానే. చూసారు అత్తయ్య గారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసైనా డబ్బులు వసూలు చేస్తుందట. పాపం పెద్దమ్మ గారండి, తన డబ్బులు తనకి ఇచ్చేయచ్చు కదండి. ఏయ్, నీకేం తెలీదు, కొంచెం మూసుకో. నాన్నంటావేంటే? అన్నది మిమ్మల్ని అత్తయ్య గారు. గోటుతో పోయేదాన్ని లాగి లాగి గొడ్డల్లాగా తీసుకొచ్చారు. దానికి బాగా కాలింది, అది ఏదో ఒకటి చేస్తుంది. మీరిద్దరు కలిసి చావండి. అయినా ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. పోనీలే, కష్టపడకుండా చేంజ్ వచ్చింది. మీ బుద్ధిలో మాత్రం చేంజ్ రాదండి. ఏంటి? అక్క బాధపడకక్క, మనకి లేదు కదా. కరెక్టే, అది నాకు తెలుసు. మూసుకుని పోదాం. అలాగే అక్క. చూడండి సార్, మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. తొందరగా ఆ మనీ ఏదో కట్టేయండి. చూడండి సార్, మీ వల్ల తనకి 2 లక్షలు నష్టం వచ్చిందని మీ ప్రొడ్యూసర్ కేసు పెట్టాడు. కాకపోతే మా ఎస్ఐ గారికి మీరు తెలుసు కాబట్టి ఒక్కరోజు గడువు ఇచ్చారు. రేపు సాయంత్రం వరకు ఆ 2 లక్షలు కట్టేయండి. లేదంటే అరెస్ట్ చేయక తప్పదు. ఆ తర్వాత మీ ఇష్టం. చూసావా, చివరికి పోలీసులు కూడా ఇంటికి వచ్చారు. రేపటి వరకు డబ్బులు ఇవ్వకపోతే
మీ మామ జైలుకి వెళ్తాడు. లేదు మామా, నీకేం కాదు, నేను గానియా మామా. 40 ఏళ్ళు దాటి నలుగురు తెలిసిన నాకే అప్పు పుట్టట్లేదు. నిండా 6 ఏళ్ళు కూడా లేని నువ్వు 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావే? అంతా నా వల్లే మామా, నా వల్లే ఇన్ని కష్టాలు వచ్చినాయి. నేను చేస్తే మంచిగా ఉంటది మావా. నోర్మయ్, ఏంటి ఆ మాటలు? నువ్వేమన్నా కావాలని చేసావా? మన టైం బాగోలేదు, జరిగిపోయింది అంతే. నువ్వేం బాధపడకు, ఎలాగో అలాగో డబ్బులు తీసుకొస్తాలే. అవును, చిల్లర మార్చి తెస్తానన్నావు, తెచ్చావా? ఏంటే సైలెంట్గా ఉన్నావు? అడుగుతుంటే మాట్లాడవే. 5,000 చిల్లర తెచ్చావా? ఏంది, మార్చలేకపోయావా? సరేలే, నేనే ప్రయత్నిస్తా. మార్చిన మావా, కానీ గీత వాళ్ళ నానమ్మ పెద్దలు మోసం చేసి లాక్కున్నారు. ఏంటి, నీ దగ్గర డబ్బులు వాళ్ళు లాక్కున్నారా? అయినా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావే? ఒక 1000 నోటు మిగిలితే చిల్లరిస్తానంటే వెళ్ళిన మావా, కానీ మోసం చేసి నా దగ్గర ఉన్న చిల్లర కూడా గుంజుకున్నారు మావా. ఛీ! చిన్నపిల్లని చేసి మోసం చేయడానికి వాళ్ళకు మనసు ఎలా ఒప్పిందే? వాళ్ళ ఆడవాళ్ళ అడ్డగాడిదలా. పద, వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 దులిపోద్దాం. ఆగు మావా, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. నిన్నింత బాధ పెట్టిన వాళ్ళు నాకు దొరకాలే, పీక పిసికి చంపుతా. మామా, పైసల కోసం గంత కోపం చేస్తున్నావేంది? ఇది కోపం కాదే, కడుపు మంట. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని వదలనే. ఏదో ఒక రోజు నాకు కనబడకపోరు, తోట తీయకపోను.